హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనతో పాటు జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాజలింగం గారు ఉన్నారు. రీసెంట్గా జనసేన పార్టీ తెలంగాణలో తన ఉనికిని ప్రస్థానం మొదలుపెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. మున్సిపల్ ఎలక్షన్స్లో ఇప్పటికే ఇద్దరు అభ్యర్థులు కూడా గెలవడం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు, ఈ విజయం ఎలా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు అని తెలుసుకోవాలి. నమస్తే. ఎలా చూస్తున్నారు? ఇద్దరు సంవత్సరాలు కార్పొరేటర్లు గెలిచారు. మేము తక్కువ సమయంలో ప్రచారం ప్రారంభించాం. జస్ట్ 10 to 15 days లోపలనే ప్రచారం ప్రారంభించాం. కానీ తెలంగాణ ప్రజలకి కంటే ముందు తెలంగాణలో ఉన్న ప్రధానమైన పార్టీలకు మాట్లాడాలి. ఫస్ట్ ముందుగా ఎవరైతే తెలంగాణ నుండి మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలలో జనసేన పార్టీ తరఫున జెండా మోసి కండువాలు వేసుకొని ఇన్ని రోజులు జెండా పట్టుకొని తిరిగిన వాళ్ళకి పార్టీ అధ్యక్షుడు తరఫున వాళ్ళకి దీపావళి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈ డబ్బుల్లో ఏదైతే పంపిణీ కార్యక్రమంలో ₹1 ఖర్చు పెట్టకుండా నిలబడి గుండె ధైర్యంతో ముందుకు వచ్చి ఆ జెండాను పట్టుకొని ఈరోజు అభ్యర్థిగా నిలబడి నామినేషన్ వేసి చివరి నిమిషం వరకు పోరాడినటువంటి మా పార్టీ అభ్యర్థులందరికీ ప్రతి ఒక్కరు కూడా ముందుగా వారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు రాష్ట్ర నాయకత్వం తరఫున. ఇక ఇప్పటిదాకా వేరే పార్టీల గురించి చెప్తే మాత్రం మొత్తం డబ్బులతోటి ఓట్లు కొనుక్కునే ఈ సిస్టంలో ఈరోజు మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ స్థాపించడం జరిగింది. అది తెలంగాణ హైదరాబాద్ గడ్డపైన ఈరోజు స్థాపించడం జరిగింది. ఒక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి పెట్టినటువంటి పార్టీ ఈ జనసేన పార్టీ. ప్రతిసారి వారు అంటూ ఉంటారు ఎక్కడ మాట్లాడిన సభలలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఈ యొక్క జనసేన ప్రస్తావన అని అంటూ ఉంటారు. జనసేన పార్టీ పెట్టడానికి కూడా నాకు అదే స్ఫూర్తితో పెట్టడం జరిగింది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా క్యాడర్ అందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల వారి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టీ శ్రేణులంతా మొన్నటిదాకా కాంగ్రెస్ నాయకులు పెద్ద వాళ్ళు కింది స్థాయి పెద్దసారి మాట్లాడిన తీరును బట్టి మా పార్టీ శ్రేణులంతా కూడా తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలలో పోటీ చేయాలని మా రాష్ట్ర నాయకత్వం ఒత్తిడి తీసుకురావడం జరిగింది. వాళ్ళ ఒత్తిడిని మా రాష్ట్ర నాయకత్వం అంతా గుర్తించి దాన్ని పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారి పర్మిషన్ తీసుకొని వారి ఆదేశాల మేరకు మేము ఉన్న సమయానికి తక్కువలో 330 పైచిలకు పైగా మనం అభ్యర్థులు నిలబెట్టడం జరిగింది. ఈరోజు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఓడిన వారు కూడా మా వాళ్ళు గెలిచినట్టే సంవత్సరం మాకు గెలిచిన విధంగానే మేము భావిస్తాం. ఎందుకంటే వాళ్ళు బలంగా నిలబడ్డారు, అందరూ గట్టిగా నిలబడ్డారు. డే అండ్ నైట్ వర్క్ చేస్తూ వాళ్ళకు ఒక జెండా ఒక కండు వేసుకొని ప్రజల్లోకి వెళ్ళి ఓటు చేసుకున్నారు. ప్రధానమైన పార్టీలు ఎన్నో డబ్బులు పంచినప్పటికీ కూడా చాలా చోట్ల 2వ ప్లేస్లో ఉన్నారు. ప్రధానమైన జాతీయ పార్టీ కూడా 3వ ప్లేస్లో ఉన్నాయి, 4వ ప్లేస్లో ఉన్నాయి. కానీ వాళ్ళకన్నా జనసేన పార్టీ మా జనసేన పార్టీ బెటర్గా ఉందని నేను మా రాష్ట్ర నాయకత్వం అంతా మేము భావిస్తున్నాం. ఈరోజు ఎవరైతే 2 చోట్ల గెలవడం జరిగింది, ఒకటి ఆదిలాబాద్ జిల్లాలో మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట కొత్తపేట జిల్లాలో ఇద్దరు మహిళా గెలవడం, విజయలక్ష్మి గారు గెలవడం జరిగింది. అక్కడ సాగర్ అనే గెలవడం జరిగింది. ఈరోజు మంచి పరిణామం. ఇద్దరు గెలిచినప్పటికీ కూడా మేము విజయమే, ఓడిన వాళ్ళందరూ కూడా అందరితో కూడా మేము విజయమే సాధించాలని భావిస్తాం. ఇది ఒక అడుగులాగా భావిస్తాం. తెలంగాణ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా 2014 పార్టీ సభ్యులంతా ఈరోజు అందరికీ అవకాశం పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం, వారు బీఫామ్ ఇవ్వడం అనేది అదృష్టంగా భావించి ఆ బీఫామ్ తీసుకొని ఈరోజు పార్టీ పనిలో ఉండి ఒక జనసేన గొంతుగా నిలబడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు మంచి ఫలితాలే వచ్చినాయి. మా వలన మేము గెలవకపోవచ్చు కానీ ఈరోజు మేము మా పార్టీ వలన జాతీయ పార్టీలు కావచ్చు, ఇక్కడ రాష్ట్ర పార్టీలు కావచ్చు, ఆ పార్టీలన్నీ కూడా కొన్ని 3వ స్థానానికి, 2వ స్థానానికి, 4వ స్థానానికి వెళ్ళిపోయిన పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది మాకు అందరికీ. ఈరోజు మేము గెలుపు దిశలో ప్రయత్నించినాం. మేము ఎప్పటి నుంచో చెప్తాం, మేము గెలవాలని పోటీ చేయట్లేదు. మేము ఒక ప్రశ్నించడానికి వచ్చినాం. గెలుపు ఓటమి అనేది సహజంగా ఉంటాయి. మేము ₹1 పంచుకుంటే ఈరోజు ప్రజల్లోకి వెళ్ళాం. మాకు వచ్చిన ఓట్ల పర్సెంట్ కూడా మేము గౌరవిస్తూ ఏదైతే తెలంగాణ ప్రజలు జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు వారి భావాజాలు నచ్చి ఆహ్వానించి ఎవరైతే ఓటు రూపంలో తెలియజేశారో వారందరికీ కూడా రాష్ట్ర నాయకత్వంలో ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. అంటే ఇది ఇక్కడ నుంచి మొదలైన ప్రస్తావన ముందుకి
వెళ్ళబోతున్నారా? తప్పకుండా ఇప్పుడు ఏదైతే మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. జిహెచ్ఎంసీ 3 విభాగాలు చేశారు. అక్కడ హైదరాబాదు, సైబరాబాదు, మల్కాజ్గిరి చేశారు. 3 కూడా మేము ఖచ్చితంగా పోటీ చేస్తున్నాం. మా పార్టీ జనసేన పార్టీ ఏదో పార్టీ వస్తుందని ఆశించే పార్టీ కాదు. జనసేన పార్టీని పెట్టి తెలంగాణలో తీసుకెళ్ళడానికి, తెలంగాణలో ప్రధానమైన పార్టీలకు ధీటుగా జనసేన పార్టీని నిలబెడతాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.